అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నా ఛానల్ చూసేవారికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఉండ్రాలు చేస్తున్నాను. బయట ఏమో ఒకటే వర్షం, తయారు కాలేదు ఏందనుకుంటున్నారా? బయట అంతా వర్షంగా ఉంది. ఫస్ట్ దబదబ నైవేద్యం వండేసి దేవునికి ఎక్కించాలి కదా, అందుకని ఫస్ట్ నేను నైవేద్యం వండుతున్నాను, ఉండ్రాలు చేస్తున్నాను. ఎలా చేశానంటే ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అన్ని బాదం, కాజు, గసాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అన్ని ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో. చేసుకున్నాక ఉండ్రాలు పిండితో చేశాను. తెలుసు కదండి, అందరికీ తెలుసు ఉండ్రాలు ఎలా చేస్తారు అని. పిండితోనే చేస్తారు, గోధుమ పిండితో చేశాను అనమాట. సన్నగా ఒక 2 days నుంచి చేసినాను, కొన్ని చేశాను. అయితే దాన్ని సన్నగా చేసి కొంచెం గాలికి ఆరబెట్టేసి డ్రై ఫ్రూట్స్ అని ఫ్రై చేసుకున్నాక, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాక అందులోనే నేను ఉండ్రాలను వేసి కొంచెం నెయ్యి మంచిగా వేసి ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి కొన్ని వాటర్ వేసి కొద్దిసేపు ఒక 5-10 minutes ఉడికించాను. ఉడికించిన తర్వాత బెల్లం వేసాను, నల్ల బెల్లం. కొంతమంది షుగర్తో కూడా చేసుకుంటారు, కానీ నేను షుగర్తో చేయను. ఎప్పుడు స్వీట్స్ అనేది బెల్లంతో చేస్తాను. షుగర్తో చేసే స్వీట్లు షుగర్తో చేస్తాను, బెల్లంతో చేసేది బెల్లం. ఇది పానకంలో బెల్లంతోనే ఉండాలి కాబట్టి నేను బెల్లంతో చేశాను. ఎలా చేసాను రెసిపీ చూపిస్తారా? చూసారా ఎలా చేశాను? ఈ మాదిరిగా ఉంటే ఇంట్లో ఇంత ఉంటే చాలు. చిక్కదనము ఎక్కువ చిక్కదనం కూడా ఉండొద్దు, ఇంత ఉంటే చాలు, గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసాను. దేవునికి అయితే నైవేద్యం పెడుతున్నాను నేను ఉండ్రాలు. ఇంట్లో కూడా ఇలానే చేసుకున్నారండి, అందరూ చేసుకుంటారు. సో అలా ప్రసాదం అయితే మా మదర్ చేసేసింది, ప్రిపేర్ చేసేసి ఇంకా దేవునికి అయితే నైవేద్యం ఎక్కిచ్చేసింది. ఇంకా డిన్నర్కి వచ్చేసి మేము తుమ్మికూర పప్పు చేసింది, అదే స్పెషల్ కదండి. సో తుమ్మికూర పప్పు, టమాటా చట్నీ చేసింది, ఇంకా కిచిడి చేసింది, అలాగే టమాటా రసం చేసింది. ఇంకోటి వచ్చేసి శనగపప్పు వడలు కూడా చేసింది గైస్. చాలా క్రంచీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా లాస్ట్లో పెరుగుతో తినాలి కదా, లాస్ట్లో అలా పెరుగుతో తినేసి ఇంకా గణేష్ చతుర్థి అలా ఉండ్రాలు పాయసం అయితే తిన్నాం గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.